ఈశ్వర నీ కార్యాలు మా మధ్యలో జరిగించి నిలబడిన సిలువ చాట మరుగించేసి మీరు మాత్రమే మాట్లాడమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి చెప్తామా? కొంచెం స్వరం ఎత్తి. ఆనందంగా ఉన్నవాడు, సంతోషంగా ఉన్నవాడు, బలంగా ఉన్నవాడు. వెరీ గుడ్. వాక్యం చూసుకున్నాం. మత్తయి సువార్త మత్తయి సువార్త 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయం 19. ఎవడైనను రాజ్యమును గుర్చిన వాక్యం వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవను. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. రాత్రి నెల విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చును, కానీ వాక్యము నిమిత్తము శ్రమయను హింసను కలుగగానే అభ్యంతరపడను. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే, కానీ ఐక్య విచారమును ధనమోసమును ఆ వాక్యము నడిచివేయును కనుక వాడు నిష్ఫలుడు. మంచి నేల విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. అట్టి వాడు సఫలులే. ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననేమో. హల్లెలూయా. మనం ఎలాంటి వాక్యమైనా, ఎంత గొప్ప వాక్యమైనా, ఎంత మంచి వాక్యమైనా, ఎంత శ్రేష్టమైన వాక్యమైనా ఎందుకు మనం ఫలించలేకపోతున్నాం? జాగ్రత్తగా వినాలి. ఎంత మంచి వాక్యమైనా, ఎక్కడ సభలు పెట్టినా, ఎక్కడ యూట్యూబ్లో కానీ టీవీలో కానీ మంచి మంచి వర్తమానికులు వాక్యం చెప్తుంటారు, వింటాము, కానీ అది మనలో ఫలించట్లేదు. వాక్యం మంచిగా వింటాం, అందరూ వింటారు, కానీ ఆ వాక్యం ఎందుకు మనలో ఫలించట్లేదు? హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మనం వింటాం, సభల్లో వింటాము, మందిరంలో వింటాము, యూట్యూబ్లో వింటాము, టీవీలో కూడా వింటుంటాం. మంచి మంచి వాక్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, వింటాము, కానీ ఆ వాక్యం మనలో ఎందుకు ఫలించట్లేదు? మనం ఎందుకు ఫలించలేకపోతున్నాం? వాక్యం మనలో ఎందుకు పనిచేయట్లేదు? ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి మనం వాక్యం వింటున్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా వాక్యం మనలో పనిచేసిందా? అంటే ఫలించిందా? చెప్పాలి. ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి మనం వాక్యం వింటున్నాం కదా. ఆదివారం వింటున్నాం, మధ్యలో వారాల్లో ఎక్కడైనా సభలు ఉంటే వెళ్తున్నాం, ఎక్కడైనా మంచి వర్తమానికులు ఉన్నారు ఈ చుట్టుపక్కల అంటే వెళ్తుంటాం. మన ఊర్లో ఏదన్నా సభలు పెట్టినా వెళ్తుంటాం, మంచి మంచి వర్తమానికులు వచ్చినప్పుడు వెళ్తుంటాం, వింటుంటాం. కానీ వింటున్నాం, కానీ ఆ వాక్యం మనలో ఎందుకు ఫలించట్లేదు? చెప్పాలి. సరే, ఆడదాకెందుకు పోయిన ఆదివారం ఏ వాక్యం చెప్పాను? అది ఎందుకు ఫలించట్లేదు అంటున్నాను. మనమేమీ చెవిటోడమేం కాదు, మనమేం బుద్ధి లేని వాళ్ళం కాదు, జ్ఞానం లేని వాళ్ళం అంతకంటే కాదు. జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, తెలివి ఉంది, ఆ చెవులు కూడా, వినే చెవులు కూడా ఉన్నాయి. చెవిటి వాళ్ళమేం కాదు, గుడ్డోళ్ళం అంతకంటే కాదు, నోరు లేని వాళ్ళు అంతకంటే కాదు. అయినా మా హృదయంలో వాక్యం ఎందుకు నిలవట్లేదు? ఎందుకు ఫలించలేదు? వాక్యం వింటున్నాం, చాలా బాగుంది అనుకుంటున్నాం, కానీ అది మనలో ఫలించట్లేదు అంటున్నాను. మన ముందు భోజనం ఉంది, ఆకలితో ఉన్నాం, కూర్చున్నారు. తింటే కడుపు నిండిద్దా? చూస్తే కడుపు నిండిద్దా? కదా.
చూస్తూ ఉంటే కడుపు నిండా. అసలే ఆకలితో ఉన్నప్పుడు ఏం చేయలేవు, తింటేనే కడుపు నిండిద్ది. హల్లెలూయా. మరి వాక్యము అది కూడా తినాలా లేదా? అది కూడా ఆత్మ. ఇప్పుడు ఆత్మ కూడా ఒక పొట్ట ఉంది తెలుసా మీకు? ఇప్పుడు మన శరీరానికి ఒక పట్టు ఉన్నట్టుగా, మన శరీరం ఒక పట్టు ఉన్నట్టుగా ఆత్మ కూడా ఏముంది, పట్టు ఉంది తెలుసా లేదా? మన శరీరానికి ఏముంది, ఉందా లేదా పొట్ట? అమ్మా ఉందా? అన్నం తింటున్నామా? తింటే పొట్ట ఏమైంది, నిండిద్ది. అది అన్నం తినకపోతే పొట్ట లోపలికి పోయిందా, ఆకలి అవుతుందన్నమాట. అలాగే ఆత్మీయతలో కూడా అంట, ఆత్మ సంబంధం అనే శరీరానికి కూడా ఏముంది, ఒక పొట్ట ఉంది. ఆ పొట్టకి అన్నం పెడితే పోదంట. ఏం పెట్టాలి? వాక్యం పెడితే అప్పుడు తృప్తిగా ఉండిద్దంట. హల్లెలూయా. ఎందుకు వాక్యం మనలో ఫలించలేదు? ఎందుకు మనం ఫలించలేకుండా ఉంటున్నామంటే, మొట్టమొదటి మాట చూడండి, ఎవడైనా రాజ్యమును గుర్చిన వాక్యం విని గ్రహింపక. వాక్యం వింటున్నాం కానీ మనకు అర్థం కావట్లా, అర్థమవుతున్నట్టే ఉండిద్ది కానీ ఏం చేయట్లేదు. నేను వాస్తవాలు చెప్పాలి అంటే వాక్యం మనకి గ్రహించలేకపోతున్నాం. ఎందుకు గ్రహించలేకపోతున్నాం, ఎందుకు అర్థం కావట్లేదంటే, మామూలుగా వేరే వేరే మాటలు ఊరికి అర్థమవుతాయి. ఒకళ్ళు ఏదైనా ఒక మాట అంటే వాడు దీనికి అన్నాడు, ఇది దీనికి అన్నారని మనకు అంత స్పష్టంగా అర్థమైనప్పుడు ఈ వాక్యం మనకి ఎందుకు అర్థం కాదు? లోకంలో ఉన్న మాటలన్నీ మనకు అర్థమవుతాయి. ఇప్పుడు పోతూ పోతూ ఎవరైనా ఒక మాట అన్నారనుకో, ఇదిగో ఈమె దీనికి ఈ మాట అందని చెప్తాం. కానీ వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఈ మాట ఎందుకు అన్నాడు, నాదా వాళ్ళదా ఎవరిదనేది ఎవరికి అర్థం కావట్లేదు. అంటే మన వాక్యాన్ని ఏం చేయట్లేదు, గ్రహించలేకపోతున్నాం, మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, అన్వయించుకోలేకపోతున్నాం అంట. ఎందుకు గ్రహించలేకపోతున్నామంటే, ఆ విత్తనం అంటే దేవుడు హృదయంలో విత్తుతుంటే అది పక్కకి వెళ్తుందంట. హృదయంలో విత్తుతున్నాడు వాక్యాన్ని, కానీ వాక్యం ఏమవుతుంది, పక్కకి వెళ్ళిపోతుంది, త్రోవ ప్రక్కకి వెళ్ళిపోతుందంట. ఆ వెళ్ళిపోయిన ఆ వాక్యానంట దుష్టుడు ఎత్తుకొని పోతున్నాడంట. హల్లెలూయా. ఎవరు ఎత్తుకుపోతున్నాడు, ఎవరు ఎత్తుకుపోతున్నాడు? అందుకే మనకు గుర్తుంటల్లా. ఇప్పుడు మీలో వాక్యం ఎవరు ఎత్తుకొని పోయారు పోయిన వారంలోది? అంతే, మర్చిపోయిన అనొద్దు. అన్ని పోతే అన్ని మర్చిపోవాలి. వాక్యం ఒక్కటే గుర్తుండి అన్ని మర్చిపోయాడు, అన్ని గుర్తుండే అర్థం ఏంటి? ఈ వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోయాడు. హల్లెలూయా. ఇప్పుడు వెండి బంగారము కంటే కూడా విలువైంది ఏం చెప్పండి, వాక్యమా కాదా? ఈ వాక్యం నేను పరలోకం చేర్చింది. నీకున్న ధనము, నీ ఇంటి నిండా డబ్బున్నా పరలోకం చేర్చదు. నీ ఇంటి నిండా ఏమంటారు, బంగారం ఉన్నా వెండి ఉన్నా నేను పరలోకం చేర్చవంట. నేను పరలోకం చేర్చేది ఏంటి? వాక్యం ఒక్కటే. హల్లెలూయా. ఈ వాక్యంలో ఫలించలేకపోతే నువ్వు పరలోకం చేరు. అర్థమవుతుంది మీకు? నీకు ఎంత ఉన్నా ఏమి ఉన్నా భూమి మీద తింటావు, తిరుగుతావు, పోతావు అంతే. అన్నం తినగా నిద్ర వచ్చింది, పని పోతా, డబ్బులు తెచ్చుకుంటా, కావాల్సిన తీసుకుంటావు, ఓకే. మరి తర్వాత భూమి మీద ఉన్నంత కాలమే నీకు ఏ భోగమైనా, ఏ సుఖమైనా, ఏది అనుభవించాలన్నా భూమి మీదనే. ఆ తర్వాత ఏముండదు నీకు. అర్థమవుతాం మీకు? అందుకని చాలా మంది మనుషులు ఏం చేస్తున్నారు, బ్రతుకుండగా ఎంజాయ్ చేద్దాం, బ్రతుకుండగా అన్ని అనుభవిద్దామని చెప్పేసి అన్ని అనుభవించరాజని అన్ని అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు మందిరానికి వెళ్ళే వాళ్ళైనా వెళ్ళని వాళ్ళైనా అన్ని అనుభవిస్తున్నారు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే మరలా, హల్లెలూయా, బాప్తిసం తీసుకున్న వాళ్ళే మరలా. అర్థమవుతుందా? ఎందుకు వాక్యం మనలో ఫలించట్లేదు అంటే, నీకు మొదట నువ్వేమైనా తెలుసా, వాక్యం మీద దృష్టి పెట్టనందువల్ల నీకు వాక్యాన్ని గ్రహించలేకపోతున్నా. తలకా కాటి తిప్పినట్టు అటు ఇటు తిప్పుకుంటా ఉన్నావు, మనకి ఏమర్థమైంది మీకు? ఆ దృష్టి పెడితే అంతంత మాత్రం ఒక మొక్క పోయేది. అర్థమవుతుందా? నువ్వు దృష్టి పెట్టువు, తలకాయ 4 రకాలుగా తిప్పుతావు, కూర్చున్నా కంచు కూర్చావు, అటు ఇటు తిరుగుతూ ఉంటావు, వెనక మీద చప్పుడైనా వెనక తిరుగుతావు, ముందామేమైనా అలా చేసినా అడు తిరుగుతావు, పక్కేమైనా గిల్లిందనుకో ఏదంట. ఇక్కడ చెప్పే వాక్యం ఎక్కదు. మీ చూపులు, మీ ఏమంటారు, మీ తలంపులన్నీ ఇంకా ఇక్కడ ఉండవు, ఎక్కడో ఉంటాయి. మనుషులు మాత్రం ముచ్చట కూర్చుంటారు, కానీ ఆ మనస్సు అంట అనేక చోట్లకి వెళ్ళేసి వచ్చిందంట. ఎక్కడుందా మీ మనసు ఎవరికి తెలిసింది? నేను మనిషిని చూస్తున్నాను, కానీ మీ మనసు ఎక్కడుందో నాకు తెలిసిందా? మీరు చెప్పండి. వాక్యం వింటున్నట్టే మనకు కనపడతారు, కానీ లోపటి మీ మనసు ఒకటి ఉంది.
దాని ఛాతీ డబ్బులు అవసరం లేదు. అది ఎంత దూరమైన ప్రయాణం చేసిందంట. నేను వాక్యం చెప్తూ ఉంటున్నాను, మీరు అలాగే చూస్తూ ఉంటున్నారు. లోపల వేరేది ఇంకోటి ఉండింది, అది వినాల్సింది. హల్లెలూయా. కానీ అది ఎక్కడో పెత్తనాలు చేసుకొచ్చింది. మనిషిని ఎడబెట్టి అది పెత్తనం చేసుకొచ్చింది. ఎక్కడికి వెళ్ళిద్దు అర్థమవుతుందా? ఇంట్లోకి వెళ్ళి సామాన్ కాడికి వెళ్ళిద్దు, అన్నం కాడికి వెళ్ళిద్దు, మరి వేరే వాళ్ళతో మాట్లాడి ఇలా రకరకాల ట్రీట్గా లేవా అంటే మనిషిని ఇక్కడే పెట్టిందంట, మనసుని పెత్తనం చేసుకొని వచ్చిందంట. అందుకే వాక్యం గ్రహించలేకపోతున్నా. నువ్వు మనసుతో వింటే కదా అర్థమవుతుందా? నువ్వు మనిషి కాదు, మనసుతో వాక్యాన్ని వినాలంటాడు. అందుకే ఎందుకు గ్రహించలేకపోతున్నావు అంటే నువ్వు వాక్యం దృష్టి పెట్టట్లే. మనిషి వేడున్నావు, మనసు మాత్రం ఎక్కడో తిరుగుతుంది. ఎడిపోయిందో ఆ మనసు ఎవరికి అర్థం కావట్లేదు. మనం ఏమనుకుంటాం, వింటున్నాలే, 2 చెవులు లీకే చేసేయాలన్నాం, చెవులు అయితే వేసావు కానీ ఏం లేదు, లోపల తీసుకునేది ఒకటి ఉందంట. అన్నం తిన్నా, అన్నం ఇక్కడ పెట్టుకున్నాం, ఇదేం చేసింది చెప్పండి? ఈ అన్నవాక ఒకటి ఉంది, అదేం చేసింది? ఇక్కడ నుంచి తీసుకెళ్ళి లోపల అక్కడ జీర్ణ వ్యవస్థలు వేసి ఇది ఎక్కడే ఉందనుకో, ఈ అన్నమూత ఎక్కడే ఉంటుంది. ఇది అలిగింది, అన్నవాక పేగులు అవన్నీ జీర్ణ వ్యవస్థ అలిగింది. ఇది రాని ఇట్లా ఏం చేస్తారు? ఆకలి అవుతుంది, ఆ మొత్తం గొంతు కాడే ఉంది. ఇది ఏం చేస్తుంది? అలిగింది. ఏంటి? అన్నం తీసుకెళ్ళి పైప్ అంటాను చూడండి, ఇక్కడ ఆ పైప్ ఏం చేసి అలిగింది. ఇది సక్రంగా పాలిస్తే జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళింది. ఇది ఎక్కడే ఆపేసింది. నీకు నాకు సంబంధం లేదు, మీ ఇంటికి మా ఇంటికి రావద్దు అని ఇదేం చేసింది? కొంత నాడబెట్టింది. లోపల కడిపేయమనింది. మీరందరూ మాట్లాడుకుంటే అది నా కడుపులో పడితే నాకు ఆకలి తీరుద్దని. ఇదేమంది గట్టిగా, నేను మాట మీద నిలబడతానని. హల్లెలూయా. నాకు సంబంధం లేదు, నా మాట అంటే మాట అంటుంది. నేను బాగుంది ఇట్లా ఎన్ని బతులాడు తెలుసా? అది బతులాడితే లోపల పట్టే అమ్మ 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 కొంచెం లోపలికి ఆకలి తాగి చచ్చిపోతాను. చచ్చిపోయా మనకు నేను మాత్రం బాగున్నాయి. అర్థమవుతాం మీకు? అంటే వాక్యాన్ని లోపలికి పానీ అంటే అన్నము లోపల పానీకం చేసి అన్నవాయిక అంటారు. హల్లెలూయా. మరి వాక్యాన్ని లోపలికి పానీకం చేసేది ఏంటి? నువ్వు కనుక దృష్టి పెట్టకపోతే మనసు నీకు వాక్యం అర్థంగా వస్తుంటావు, ఎంటుంటావు, పోతుంటావు, వస్తావు వింటావు, పోతావు, వస్తావు వింటావు, పోతావు. ఎన్ని సంవత్సరాల రా విను పో, నువ్వు మాత్రం అడచా. ఎందుకంటే నువ్వు ఫలించట్లా. విన్న వాక్యం నీలో ఫలించకపోతే నువ్వు పరలోకం వెళ్తావు? వెళ్తారా? వాక్యమే లేని మంచి పరలోకం వెళ్ళారంట. అర్థమవుతా మీకు? ఎందుకు త్రోవ ప్రక్కన ఆ విత్తనాలు పండియాయి అంటే ఆ మనిషి వాక్యం దృష్టి పెట్టట్లా. ఏదో ఆ భ్రమలో బ్రతుకుతుంది. నేను మందిరానికి వెళ్తున్నాను, వాక్యం వింటున్నాను, బాగానే ఉంది. దాన్ని ఏం చేయలేవు, పాటించాలా లేదా? ఈరోజు అమ్మ నేను మాట చెప్పే వాక్యంలో ఏమని ఒక ఊరికి చెప్తున్నా, అబద్ధం ఆడకూడదు అని చెప్పాను అనుకున్నా. ఇప్పుడు ఆ వాక్యం ఫలించాలంటే నువ్వేం చేయాలి? అబద్ధం ఆడకూడదు. అర్థమవుతుందా మీకు? వాక్యం ఫలించాలంటే మీరేం చేయకూడదు? అబద్ధం ఆడకూడదు. మీరు అబద్ధం ఆడారంటే వాక్యం ఫలించలేదని అర్థం. మీకు అర్థమైందా? ఎప్పుడు వాక్యం నీలో ఉంటే అబద్ధం ఆడవు. హల్లెలూయా. వాక్యం నీలో లేకపోతే ఫలించలేదు. ఇక నీ ఇష్టానుసారం. అందుకంటాడు ఆ వాక్యం నీలో ఎందుకు ఫలించట్లేదు అంటే నీ వాక్యం దృష్టి పెట్టనందు వలన. వాక్యం శ్రద్ధగా నువ్వు వింటల్లా, వింటున్నట్టే నటిస్తావు. ఇప్పుడు నిద్రపోయేవాడు ఏం చేస్తారమ్మా? లేపితే లేస్తారు కదా. నిద్రలో నటిస్తున్న వాళ్ళు ఏం చేస్తారు మీరు చెప్పండి? నిద్రపోతున్న నటిస్తున్నారు, వాళ్ళు లేస్తాడా? వాక్యం వింటున్నట్టు నటించే వాళ్ళు ఎవరేం చేస్తారు? ఎవరిని చేయగలరా? నిద్రపోతుంటే తడితే వాడు లేస్తాడు, వాడు నిద్రపోతున్నాడు లేస్తాడు. వాడు ఏం చేస్తున్నాడు? నిద్రపోయినట్టుగా నటిస్తున్నాడంట. ఇక్కడ కూడా మీరు ఏం చేస్తున్నారు? వాక్యం వింటున్నట్టు నటిస్తున్నారు. దాన్ని ఎవరు కనిపెట్టలేరు. ఆ నటన ఎవరు కనిపెట్టలేరు. ఎందుకని? నిలబడి నేను కూడా కనిపెట్టలేకపోతున్నాను. ఒక ఆయన ఉన్నాడు, కనిపెట్టారే వీడు వేషధారణ చేస్తున్నాడు, వీడు నటిస్తున్నాడు, వాక్యం వింటున్నట్టే నటిస్తున్నాడు, వీడు వాక్యం వింటలేదు. హల్లెలూయా. అంటే ఆ వేషధారణ ఉండకూడదంట. నువ్వు వాక్యం దృష్టి పెట్టు అంటాడు, వాక్యం శ్రద్ధ పెట్టు,
ఆ వాక్యం నీలో ఫలించింది. అదే నువ్వు వాక్యం దృష్టి పెట్టలేదు, శ్రద్ధ పెట్టలేదు, జాగ్రత్తగా వినలేదు అనుకమ్మా, వాక్యం నీలో ఉండదు. వాడు ఎప్పుడో ఎత్తుకొని పోతాడు. పోయిన వారు ఎత్తకపోవాలి, పోయిన వారు ఏముండాలి, ప్రతిసారి ఎత్తకపోతున్నాడు. పో తీసుకొని పో, మామూలుగా ఆ పరువు ఎందుకని మనం కూడా ఈజీగా ఇస్తున్నాం. దాని విలువ తెలియట్లేదు అంటున్నాను. ఆ వాక్యం విలువ వాడికి తెలిసింది. వీళ్ళలో వాక్యం ఏంటి, పరలోకి వెళ్తారని వాడు గడప దాటుకొని ఇక్కడే తీసుకొని పోతున్నాడు. నీకు తెలియట్లా వాక్య విలువ, నీకు తెలియట్లా. నీకు డబ్బు విలువ తెలుస్తుంది, బంగారం విలువ తెలుస్తుంది, వెండి విలువ తెలుస్తుంది, స్థలం విలువ తెలుస్తుంది, కానీ వాక్య విలువ తెలియట్లేదంట. తెలిస్తే నీ బ్రతుకు ఎప్పుడో మారిపోయేది. హల్లెలూయా. అర్థమవుతా మీకు? వాక్య విలువ తెలియలేదు కాబట్టి మీరు ఈ స్థితిలో ఉన్నారు. ఆ వాక్య విలువ తెలిస్తే మీ స్థితి ఎప్పుడో మారిపోయేదంట. మీ స్థితి, మీ పరిస్థితి అన్నీ మారిపోయాయి. కారణం ఏంటి? నీకు ఎవరి విలువ తెలియలేదు, వాక్య విలువ తెలియనందువలనంట మనం ఎక్కడ చెప్పండి, నిష్ప్రయోజకులుగా ఉన్నామంటే ఫలించలేని స్థితిలో. కారణం ఏంటంటే మందిరానికి వస్తున్నాము, వెళుతున్నాము, కానీ ప్రయోజనం ఏమీ లేదు. అందుకే వాక్యం ఎంత అయినా ఎందుకు మనలో ఫలింపు లేదయ్యా అంటే నీకు వాక్యమే శ్రద్ధ లేదు. ఏం లేదు అమ్మా, ఏం లేదు చెప్పండి వాక్యం మీద. మీరు అనొచ్చు, ఉందమ్మా, ఉంటే చెప్పాలి. అర్థమవుతుందా? మీకు వాక్యం మీద శ్రద్ధ ఉంటే పోయిన వారం ఏం చెప్పాను, అంతకుముందు వారం ఏం చెప్పాను, అవన్నీ మైండ్లో ఉండాలి కదా. ఫలానా వాళ్ళకి ఇంత ఇవ్వాలి, ఫలానా వాళ్ళకి ఇంత ఇవ్వాలని 10 మంది కాదు, 20 మంది, 50 మందికి మనం చెప్తున్నామా లేదా? ఫలానా షాపులో ఎంత తప్పు ఉంది, ఫలానా షాపులో ఎంత కొన్నానని నీకు అన్ని లెక్కలు తెలిసినప్పుడు ఇది ఎందుకు నీకు గుర్తుండదు? కనీసం కొంతలో కొంత గుర్తుండాలా లేదా? మరి అన్ని సంవత్సరాల నుంచి అన్ని మాటలు గుర్తున్నాయి. 4 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏమన్నారో ఆ మాట గుర్తుంది, 10 సంవత్సరాల క్రితం వీళ్ళు ఏమన్నారో ఆ మాట గుర్తుంది, కానీ పోయిన వారు ఏ వాక్యం చెప్పినా గుర్తు లేదంటే ఏమన్నారు మిమ్మల్ని? అవన్నీ గుర్తుంటున్నా లేదా? చిన్నప్పుడు అమ్మోళ్ళు ఏమన్నారో గుర్తుంటున్నాయి కదా, అత్తోళ్ళు ఏమన్నారో గుర్తున్నాయి, వాళ్ళు ఏం చేస్తారో గుర్తున్నాయి. పోయిన వారు ఏ వాక్యం చెప్పానమ్మా అంటే గుర్తులేదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు మీరు చెప్పండి? వినేవారా, నటన చేసేవారు? వినేవారైతే చెబుతారు, మొత్తం 10 సంవత్సరాల క్రితం ఏ మాట అంది గుర్తుంది. మరి పోయేవారు ఆయన చెప్పిన మాట అది జాగ్రత్తగా విన్నావు కాబట్టి ఆ మాట ఇది సంవత్సరాలు గుర్తు పెట్టుకున్నావే. మరి ఇది నీకు పనికొచ్చేది కదా, అంత మాట పనికిరాదు, అవునా కదా? ఆ మాటలు పనికిరావు. ఇప్పుడు నీకు పనికొచ్చేది, ఫలింపచేసేది ఏంటి? వాక్యము. నేను పరలోక రాజ్యం చేర్చేది ఏంటి? వాక్యము. ఇదేమో నిష్ప్రయోజకం చేస్తుంటే వ్యర్థమైన ఎన్ని తెచ్చుకొని హృదయంలో పెట్టుకుంటున్నా. అందుకే వాక్యం ఎందుకు ఫలించట్లేదయ్యి అంటే ఆ వాక్యాన్ని శ్రద్ధగాను పెట్టాల, దృష్టి పెట్టట్లేదని అర్థం. వస్తున్నాము వెళ్తున్నాం కానీ వాక్యం మీద అంత ఆసక్తి లేదు. మీరే కాదు, ప్రపంచంలో జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే అంత ఆసక్తి లేదు, వాక్యం అంత ఆసక్తి లేదు. ఏదో వెళ్ళకపోతే ఎట్లా, ఆదివారం కదా వెళ్ళాలి కానీ ఏదో 1 గంట 2 గంటల కూర్చొని ఏదో వాళ్ళు చెప్తారు విందాం, బయటకు వస్తే వదిలేద్దాం, అంతేకాని ఆ వాక్యం మీద ఆసక్తి లేదు. పరలోక రాజ్యం వెళ్ళాలన్నా ఉంది, పరలోకి వెళ్ళాలని ఉంది, కానీ వెళ్ళటానికి కావాల్సిన మరమ్మతులనే కావాలా లేదా? ఒక ఊరికి వెళ్ళాలి, 4 రోజులు ఉండాలంటే బట్టలకు సర్దుకుంటామా లేదా? నీకేమేం కావాలన్నీ సర్దుకుంటాం. మరి పరలోక రాజ్యం కావాలనే కానీ అన్ని సర్దుకొని పెట్టుకోవాలా లేదా? అవి పెట్టుకోకుండా నీకు ఆసక్తి ఉన్న ప్రయోజనం లేదంట. అన్ని సర్ది పెట్టుకొని రెడీ అయితే అప్పుడు మనం వెళ్ళవచ్చు. హల్లెలూయా. అందుకే త్రోపన కనపడే విత్తనం అంటే వాక్యం విత్తుతున్నారంట, కానీ వాళ్ళు గ్రహించలేకపోతున్నారు, వారు అర్థం చేసుకోలేకపోతున్నారు, వాళ్ళకి అర్థం కావట్లా. అర్థం అవుతున్నట్టే ఉండింది వాక్యము, కానీ అర్థం కాదు. మనకి అర్థమైనట్టే ఉండేది, ఈరోజు చాలా బాగా అర్థమైంది, కానీ గ్రహించు. వాక్యం నీలో ఉందా లేదా అనేది నీకేం తెలియట్లేదంట. వాడు వెంటనే ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడంట. అందువల్ల మనలో వాక్యం ఉన్నట్లే. అందుకే ఏం చెప్పానమ్మా అంటే మనకు గుర్తున్నదా? వాడు ఎత్తుకొని పోయినాక నీ మనసులో ఇంకేముండదమ్మా. ఇవి ఎత్తుకొని పోవట్లేదు కాబట్టి అవి మన మనసులో ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం మన మాటలు కూడా గుర్తుంది అంటే వాడు ఎత్తుకొని పోలే ఆ మాటలు, కానీ ఈ మాటలు ఎత్తుకొని పోతున్నాడు. ఎత్తుకొని పోస్తే ఆ మాటలు ఎత్తుకొని పోవాలి వాడు కదా, కానీ ఎత్తుకుపోతున్నాడా? వాడికి అవసరం ఏంటి? ఈ మాటలు వింటే ఈమె ఎక్కడ బాగుపడుతో, ఇతడు ఎక్కడ బాగుపడతాడో, ఇతడు బాగుపడి పరలోకి వెళ్తాడేమోనని వాడు
ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి, వింటుంటేనే వాక్యం ఎత్తుకొని పోతాడంట. కనీసం గుమ్మం కూడా దాటినవ్వట్లేదంట. వింటుండగానే ఇవన్నీ కదులుక వెంటనే నటించు, ఏం కాదు, వెంటనే తలకి అట్టే పెట్టు, గుడ్లు అట్టే పెట్టు, ఏం కాదంటాడు. మనం గుడ్లు అప్పగించి ఇట్టే పెడతాం, వాడు ఎత్తుకొని పోతా అని అంటాడు. అది మనకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమైంది? నేను అడుగుతాను చూడండి, లేదా ఎవరైనా ఈరోజు ఏ వాక్యం చెప్పని అడుగుతారు చూడండి, చెప్పలేకపోతే వాడు ఎత్తుకొని పోయినట్టే. నువ్వు చెప్పగలిగావంటే వాడు ఎత్తుకొని పోలేదని అర్థం. ఇప్పుడు మీకు అర్థమైంది ఈ మాట? హల్లెలూయా. రెండవదంట, రాతి నేల పడి ఉంటాను. ఏ నేల? రాయి అంటే గట్టిగా ఉండిద్దా మెత్తగా ఉండిద్దా? మెత్తటి రాళ్ళు ఎక్కడ చూసారా? ఎక్కడైనా ఎక్కడ కూడా చూడలేదు మెత్తటి రాళ్ళు. ఉండయా మెత్తటి రాళ్ళు? అసలు ఉండయా? అవునా? రాళ్ళు కూడా మెత్తగా ఉంటాయా? ఏ రాళ్ళు అయ్యి? గుండ్రాళ్ళు అయినా గుణంరాళ్ళు అయినా గట్టిగానే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రాయి అయినా తన స్వభావం ఏంది? గట్టిగా ఉంటుంది, కఠినత్వం అంటారు. బండ బారిపోయేదిరా ఆ మనసు అంటారు. బండ అంటే రాయి అంటే మన హృదయాలు ఏమైపోతుంది? ఆ బండ ఎంత కఠినంగా గట్టిగా ఉండదో ఆమె మనసు కూడా అంత కఠినంగా ఉందంట. ఆ కఠినత్వం తీసుకొని మందిరంలో కూర్చుంటారంట. బాగినాలు ఎలా వస్తారు వాళ్ళు? లోపల రాయి పెట్టుకొని, రాయి అంట రాయి కఠినమైన మనస్సు, దయా దాక్షిణ కరుణ కటాక్షాల జాలి అనేవి లేకుండా ఆ కఠినత్వం తెచ్చుకొని కూర్చుంటారు. కోపం పెట్టుకొని కూర్చుంటారు, అసూయ పెట్టుకొని కూర్చుంటారు. అర్థమవుతుందా? ఇవన్నీ పెట్టుకొని కూర్చొని వాక్యం అంటారు. హల్లెలూయా. అర్థమైతే మీరు చెప్పండి, న్యాయం చెప్పండి, మీరు చెప్పండి. ఇవన్నీ సూట్ ఉండి అది వస్తూ ఉంటాయి. ఏడని వచ్చేది బా అని వాక్యాన్ని ఏం చేస్తాని బయటికి గెంటేస్తాని అంట. ఇప్పుడు ఇది నీళ్ళు ఉండే ఒక గ్లాస్ అనుకుందాం, నీళ్ళు ఉండే నిండా నీళ్ళు ఉండే, నేను చక్కటి పాలు తెచ్చి దీని మీద పోసాను. పాలు మంచిదా నీళ్ళు మంచిదా? పాలు విలువైనయా నీళ్ళు విలువైనయా? పాలే కదా. నేనేం చేశాను? వీటి మీద పాలు పోసా. ఈ పాలన్నీ ఏమైనా ఇప్పుడు ఎందుకు పోయి ఇప్పుడు చెప్పాలి? ఈ నీళ్ళు ఈ పాలు ఏం చేస్తాయి? ఏడని వచ్చేదని మేము ఆల్రెడీ నిండుగా ఉన్నాం అని ఆ పాలని నీళ్లు కింద కుట్టేస్తుంది. హల్లెలూయా. నీలో ఇన్ని కోపాలు, అసూయ, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు ఇన్ని పెట్టుకొని ఈ వాక్యం ఎట్లా వింటావు? ఎంత బాగా నటిస్తాను తెలుసా మీకు? హల్లెలూయా. హృదయమంతా కఠినత్వమే. ఇతరులకు క్షమించలేం, ప్రేమించలేం, ఓర్చుకోలేం, సహించలేం, అయినా వచ్చి కూర్చొని వాక్యం వింటాం. మళ్ళీ మనిషి చూస్తే కోపం అయినా అదే కోపంతో వాక్యం వింటాం. అసూయ అయినా కోపంతో అసూయతో వాక్యం వింటాం. ఇన్ని పెట్టుకుంటే ఈ వాక్యం ఎలా అందులోకి వెళ్తే రాణిస్తుంది? అవన్నీ ఆ వాక్యం ఏం చేస్తుంది? హల్లెలూయా. కయ్యను కోపం తెలుసు కదా. ఇప్పుడు కయ్యను కోపం వల్ల ఏమన్నా సాధించాడా? సాధించాడేమన్నా? శాపం తెచ్చుకున్నాడు. ఆ కోపం వల్ల సాధించేది ఏమీ లేదు. సరే, ఇస్కరియోతు యూదా ఉన్నాడు, డబ్బు మీద ఆశ బాగా ఉంది, యేసుక్రీస్తు నమ్మేశాడు. ఆ డబ్బుతో ఏమన్నా సాధించాడా? ఊరేసుకొని చచ్చిపోయాడు. ఏమన్నా ఉందా? ఏం లేదు. బిలాము బంగారం ఆశించాడు, ఏమన్నా సాధించాడా? ఏమీ సాధించలే. అందరూ దేవునికి దూరమైన వాళ్ళే. బంగారం కోసం వెళ్ళాడు, కానీ ఏసే బంగారం కంటే ఎక్కువైన ఏసేని వాళ్ళు వదిలేసుకున్నారు. బంగారం దొరకలే, ఏసై దొరకలే. డబ్బును ఆశించాడు యూదా, డబ్బు దొరకలే, ఏసయ్య దొరకలే. హల్లెలూయా. అంటే ఆ మాటలతో మందిరంలో కూర్చుంటే నీలో వాక్యం నిలబడదు అంటున్నాను. మీకు అర్థమైందా? ఇప్పుడు లోపల ఇన్ని పెట్టుకొని కూర్చుంటే వాక్యం అందులోకి రాదు. హల్లెలూయా. ఈ కోపము, అసూయ, ద్వేషము, కఠినత్వము ఇవన్నీ తీసివేసుకుంటే అప్పుడు వాక్యం నీలోకి వస్తుంది, అప్పుడు ఫలిస్తామంట.
ఎన్ని సంవత్సరాలు సరే ఇవి ఇలాగే నువ్వు కూర్చొని వింటుంటే 10 కాదు 25 సంవత్సరాలే సరే వస్తావు పోతావు కానీ నీవు మాత్రం ఫలించవు పరలోకం వెళ్ళడం. ఎందుకని అవి నువ్వు తీసేసుకోలేకపోతున్నావు. నీకు అవే కావాలి. వాక్యం కంటే మనకి ఏం కావాలి? నాకు కోప కావాలంట. ఆ కోపలు సాధిస్తావా? నాకు పగే కావాలి. ఏం సాధిస్తా? నువ్వు కుళ్ళుకొని పడడం తప్ప ఆ పగతో సాధించేది ఏం లేదు. అసూయ పెట్టుకుంటే నువ్వు వాడడం తప్ప ఏమీ చేయలేవు. అర్థమవుతుందా? ఇతరులను క్షమించే మనసు నీలో లేనప్పుడు నిన్ను దేవుడు కూడా క్షమించడం ఎంత గుర్తుంచుకోవు. కొన్నిసార్లు ఓర్చుకునేవాళ్ళు. ఆ ఓర్పే లేనప్పుడు నీలో వాక్యం ఏం పని చేసింది? కొన్నిసార్లు సహించుకోవాలి. ఆ సహనం నాకు ఉందంటావు. వాక్యం ఎక్కడ ఇంకా నీలోకి వచ్చింది? ఇవన్నీ ఉంటే కదా వాక్యం నీలోకి వచ్చేది. నీ పగ నీకే కావాలి, నీ కోపం నీకే కావాలి, నీ అసూయ నీకే కావాలి, నీ ద్వేషం నీకే కావాలి. ఇవన్నీ నీలో పెట్టుకుని వాక్యం కూడా కావాలంటే ఎలా వచ్చింది? వస్తే మీరు చెప్పండి. ఒక అపవిత్రమైన పరిశుద్ధమైన వాక్యం ఎందుకు నిలిచి ఉంటుంది? అవన్నీ తీసేసుకుంటేనే నీలో వాక్యం వచ్చి ఫలించింది. హల్లెలూయా. ఇప్పుడు ఫలించకూడని కారణం తెలిసిందా? తెలియలేదా? అమ్మ మీకే చెప్తుంది. అర్థమైందా? అర్థం కాలేదా? ఎందుకు ఫలించట్లేదు ఇప్పుడైనా మాకు తెలిసిందా? ఎందుకు వాక్యం వల్ల నిలబడలేదు ఇప్పుడైనా తెలిసిందా? ఇప్పుడు తెలిసినట్టేనా? ఎందుకు చెప్పండి? ఎలా? దేవుడు చక్కగా నోరు ఇచ్చాడు. నాకు ఇచ్చినట్టు అందరికి నోరులు ఇచ్చాడు. మాట్లాడడానికి మంచి స్వరం ఇచ్చాడు. మాట్లాడవచ్చు. ఎందుకు చెప్పండి? ఎందుకు ఫలించలేకపోతున్నాం? మనలో ఏమున్నాయి? ద్వేషాలు, అసూయలు, కలహాలు, కొట్లాడ బూతులు, ఇంకా రకాలన్నీ మీకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని చాలు మనం ఇన్ని పెట్టుకొని వాక్యం వింటే ఫలించదు అంటున్నాడు యేసయ్య. మీకు అర్థమైతే చాలు. మనం ఎందుకు ఫలించట్లేదంటే ఏదో కొన్ని ఉంటే మనలో. లేకపోతే మనం ఈ పాటికి ఏడుండాలి? పైన ఉండాలి. పైన ఉండాలి. ఒక స్థాయిలో ఉండాలి. మనం అన్నామా? లేము. ఎందుకని? ఎంటనా మంచి వాక్యాలే, మంచి వాక్యాలు అయినా మాకెందుకయ్యమ్మ వాక్యాలు ఎంటన్నా అంటే వింటున్నట్టే నటిస్తున్నాం, కానీ ఆ వాక్యం వల్ల ఫలించలేదు. కారణం ఏంటంటే లోపటి ఇవన్నీ ఉన్నాయంట. అందువలన మనము ఫలించలేకపోతున్నాం. హల్లెలూయా. మూడోది ముళ్ళ పొద. ముళ్ళ చెట్లు కొంచెం చెప్పండి. తుమ్మ చెట్టు ఒకటి. ముళ్ళ చెట్లు కూడా తెలియదా? మనం వచ్చింది పల్లెటూరులోనేగా. చెప్పు చెట్లు చెప్పు. ముళ్ళ చెట్టు ఒకటి, తుమ్మ చెట్టు ఒకటి. రెండోది రేగి చెట్టు. ఏంటమ్మా? అర్థం కాదు. నల్ల తుమ్మ చెట్ట. నల్ల దుమ్మ అయినా, ఎర్ర దుమ్మ అయినా, పచ్చ దుమ్మ అయినా అన్ని ఒక తుమ్మ చెట్టే. ఇవన్నీ ఒకటే చేయాలి. అంటే నల్ల దుమ్మ, తెల్ల దుమ్మ, ఎర్ర దుమ్మ అని పెట్టుకునే కానీ తుమ్మ చెట్లే. ఇవన్నీ తుమ్మ చెట్లే. తర్వాత కావాలి పిల్ల అనుకోవటం అంతే. రేగి చెట్టు ఒకటి ఉంది. తర్వాత అసలు ముళ్ళ చెట్లే తెలియదా? అయ్యేనా ఉంది చెట్లు. నిమ్మకాయ చెట్టు. వెరీ గుడ్. తర్వాత నారింజ చెట్టు కూడా ఏముంటాయి? మన ఇంటి దగ్గర చూసారు అక్కడ పలుకుళ్ళు. చెట్టుకి ఏముంది? కాయ పక్కన ఏముంది? కాయలే ముళ్ళే. అర్థమవుతుందా? గులాబీ చెట్టు చూసారా? పువ్వే ముళ్ళే. అర్థమవుతుందా? మరి పువ్వు నాకు ముళ్ళు తీసేస్తా శుభ్రం కోసుకోమా. ఇప్పుడు మల్లె చెట్టు కొన్నట్టు కస కోసుకుంటామా లేదా? ఇప్పుడు గోరింటాకు ఉంది. ఆ గోరింటాకు కూడా చిన్న ముళ్ళలాగా ఉంటాయి కదా, గుచ్చుకుంటా ఉంటాయా లేదా? ఇప్పుడు రేగి చెట్టుకు ఒక ముళ్ళు ఉంది, సన్నగా ఉంటే కసక్కలు గుచ్చుకున్నాయి. ఈ తుమ్మ చెట్టుకు కొంచెం పెద్దగా ఉంటుంది, దీనికంటే కొంచెం స్మార్ట్గా ఉంటుంది. ఇంకా ఈ నారింజ చెట్టు కంటే ముళ్ళే ఎంతలా ఉంటాయి. పశువులు కనుక ఇంజక్షన్ చేస్తే పెద్దగా చేస్తారు చూడు, అలాగే పెద్దగా. అంటే వాటి వాడికి సంబంధించి పక్కన కాయ ఉండింది, ఆ కాయ కోసుకోవాలంటే హల్లెలూయా. దాని అర్థం ఏం తెలుసా? నిలబడాలంటే మనిషి నిలబడిద్దంట, పడిపోవాలంటే పడిపోయిందంట. అంతే. దేవుడికి ఒక నిలబడాలంటే 100 అయినా 101 అయినా నిలబడతారు. అసలు డౌట్ ఏం లేదు. నాకు వద్దు అన్నారు అనుకో, ఈరోజు ఉంది ప్రార్థనకి వెళ్ళాలి అనుకున్నారు అనుకో, ఏమన్నా కానీ అన్నం అనకపోయినా పర్వాలా, ఆయన వచ్చినా పర్వాలా రావాలి.
ఏం వెళ్దాంలే అనుకున్నాం అనుకో, ఎవరు రాకపోయినా పర్వాలా, రెండు చేసేది వాళ్ళే. తనంతట దాన్ని గాయం చేసుకునేదంట. అర్థమవుతుందా? ఫలించాలన్నా దాని ఇష్టమే, ముళ్ళు గుచ్చుకోవాలన్నా దాని ఇష్టమేనంట. ఇప్పుడు మనంతటా మనం కోసుకుంటాం, మీరు చెప్పండి. అదే ఏదైనా పాపలైతే కస 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 కోస్తాం. అదే పాప రాకపోతే అమ్మో ముళ్ళు గుచ్చుకునేద్దామని రేకాయలు కోసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా కోసుకుంటాం, అవునా కదా? ముళ్ళు గుచ్చుకోకుండా కోసుకుంటాం. గులాబీ పువ్వును కోసేటప్పుడు కూడా ఆ ముళ్ళు గుచ్చుకోకుండా కోసుకుంటాం. మళ్ళా ఆ నారింజకాయ కోసేటప్పుడైనా, నిమ్మకాయ కోసుకునేటప్పుడైనా ఆ ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్త కోసుకుంటామా లేదా? గట్టిగా కసంగా కోసుకొని వస్తామా? ఎందుకని కోసుకుంటే ఏమవుతుంది? మేము ఉండాం, ఒకళ్ళు ఉన్నా మేడం గుచ్చుతాం అంటే మామూలుగా ముళ్ళ స్వభావం ఏంటి? బాధ పెట్టడమే. దాని స్వభావం ఏంటంటే ఏమని అనుకోండమ్మా, తేలు అందంట, తేలు అందంట, చాలా మంచిదాన్ని అందంట. అర్థమవుతుంది? హల్లెలూయా. తేలు అనిందంట. తేలను ఇంకోటి ఏదో పక్షి, వాళ్ళు రెండు ఫ్రెండ్స్ అంట. వీళ్ళిద్దరు సహవాసం, తాబేలేనన్న వాళ్ళిద్దరు సహవాసం చేసి కొంచెం ఈ నదిలోంచి అక్కడ దాకా తీసుకెళ్ళవా అందంట తేలు. అంటే తాబేలనంట, నువ్వు కొడతావమ్మా అనంట. నేను కొట్టనులే అన్నంట. నిజంగా కొట్టగా ప్రామిస్ చేసుకుని ఒడికి వచ్చినాయి అంట. ఒడికి ఒక్కసక్కగా కాటేసిందంట. ఏది? తేలు. ఎవరిని? తాబేలనంట, నువ్వు కొట్టను అన్నావుగా అన్నంట. నా స్వభావమే కొట్టడం అందంట. అర్థమైందా? నేను అంటా కొట్టానే, కానీ స్వభావం ఏంది? నాకు తెలియకుండానే ఆ కొండ వచ్చే టక్ అయిందంట. అది ఇప్పుడు ముళ్ళు కూడా ఏంది? గాలి. మనం ముళ్ళు చెట్టు కింద ఉన్నాం అనుకో, నీడ కానీ ఒక గాలి అందనుకో, ఆ కొమ్మ చేమైంది? ముళ్ళు గుచ్చుకున్నా అని అనుకుంటాం లేదా? దాని స్వభావం ఏంది? గుచ్చటం, గుచ్చి బాధపరచడం. ముళ్ళు అంటే అంతే. కొంతమంది మనుషులు ఉంటారు, లేస్తే వాళ్ళు బాధ పెట్టుకుంటే ఇతరులు బాధ పెడతారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ముళ్ళ పొదలు విత్తబడి విత్తనాలు. వాళ్ళు బాగుంటారు, ఇతరులే బాగుపడరు. హల్లెలూయా. అయితే నిలబడాలరా నాయన అంటే ఇంకేం లేదు. ఖచ్చితంగా ఈరోజు ఈ పాట నేర్చుకొని పాడాలనుకున్నారనుకో, ఏమన్నా కానీ పాడాల్సింది అంతే. ఈ రోజు నేను పాడను అన్నారనుకో, వాళ్ళు తలకింద తపస్సు చేసిన వాళ్ళు వాడు. ముళ్ళు వాళ్ళే, పువ్వు వాళ్ళే, ముళ్ళు వాళ్ళే, కాయ వాళ్ళే, రెండు వాళ్ళే చేస్తారంటున్నాను. అర్థమవుతుందా? వీళ్ళు ఎవరయ్య అంటే ముళ్ళ పొదలలో ఉన్నవాళ్ళు. వాక్యం వింటారంట, ఏదైనా శ్రమ రాగానే నాకు ఏసయ్యొద్దంటారంట. అర్థమవుతుందా? ఏదైనా శోధన రాగానే ఏమంటారు? నాకు ఏసయ్యొద్దాం, ఈ భక్తి మాకొద్దు. అందుకే చాలా మంది దేవుడికి దూరం అవడానికి కారణం ఏంటంటే ఈ శ్రమలు మేము తట్టుకోలేము. హల్లెలూయా. ఒక మాట విన్నాను నేను. పేట దగ్గర ఒకళ్ళు, మా పేరు ప్రవచన అంట, ప్రవచన అంట. చిన్నప్పటి నుంచి ఆమె ప్రభువు నమ్ముకుంది, బాప్తిసం కూడా తీసుకుందంట. పెళ్ళయింది, పూజలు స్టార్ట్ అయినాయి అంట. ఇంకా పూజలు చేసుకుంటా ఉందంట. ఆమెను ఎవరో ఒక ప్రార్థనకి వెళ్ళాలని కదిలించడమా, నువ్వు ఇంతకుముందు మందిరానికి వెళ్ళేదాన్ని కదా అంటే, వెళ్ళానయ్యా, మందిరానికి వెళ్తే ఏం సాధించలేదయ్యా. ఇప్పుడు ఈ గుడికాడికి వెళ్ళాను, 4 చోట్ల సీటీ పాటేసిందంట. అక్కడికి వెళ్ళి అంత దరిద్రమేనయ్యా. ఈ పూజల్లోకి వచ్చినాక 4 నాకు పరిచయం అయ్యారు. వాళ్ళ కాడ సీటీ వేసిందంటే, ఏవో కాడ సీటీ వేసిందంటే, ఆయన కాడ సీటీ, ఆయన కాడ సీటీ, హాయిగా ఉంటానన్నారు. అర్థమైందా మీకు? ఆమె భూలోక సుఖానికి ఆశపడేది. చచ్చిపోయాక హాయ్ అనిద్దామా, బాయ్ అనిద్దా? చెప్పండి. నాకు ఏసు ఇదన్నీ శ్రమే ఆనంది. పూజల్లోకి వచ్చినాక 4 పరిచయం అయ్యారంట, 4 దగ్గర సిటీలు వేసిందంట. డబ్బులు వచ్చినాయి, ఏదో బంగారం చేయించుకొని కడుపు నిండా తిన్న ఇల్లు ఏదన్నా కానీ. ఒక రోజు ఇల్లు బంగారం అదిరి పెట్టి ఏం కావాలి? బాయ్ చెప్పాలా లేదా? ఇప్పుడు ఆడికెళ్ళాక బాయిలా అంటే ఇంకా ఒకటే అరవటమైనా కాదని చెప్పండి. నరకానికి వెళ్ళటమే అంటే ఆమెకి ఏమర్థమైంది? నేను భూమి మీద సుఖంగా ఉండాలని అర్థమైంది. దేవుని కొరకు నేను కష్టపడకూడదు, శ్రమ పడకూడదు, ఏమి నాకు అంతా నాకు మంచిగా ఉండాలి.
ఉండాలి. ఈ రోజు భక్తి ఎలా ఉంది అంటే యేసయ్య ఏ శోధన రాకూడదు, దేవుడు ఏ కష్టం పెట్టకూడదు, ఏ నొప్పి రాకూడదు, ఏ బలహీనత రాకూడదు, మిగతా వాళ్ళందరికీ రావాలి, నా ఒక్కదానికే రాకూడదు, నేనే మంచిగా ఉంటాను. ఇది ఈ రోజుల్లో కనిపిస్తున్న భక్తి. అర్థమవుతుందా? ఏదైనా ఒక శ్రమ శోధన వచ్చిందంటే ఇంకా ఉన్నారా దేవుడు ఆయన, దేవుడు లేడు ఏమి లేదు, దేవుడు ఉంటే ఇలా జరిగిద్దా అనే స్థాయికి, దేవుడిని ప్రశ్నించే స్థాయికి విశ్వాసులు ఎదిగారంట. అర్థమవుతా మీకు? అని ఎందుకు ఆ శోధన పెట్టాడు, ఎందుకు ఈ కష్టం పెట్టాడు మనుషులకు అర్థం కావట్లా. మాకు ఎందుకు పెట్టాలి, మేము మంచివాళ్ళం అయితే? మీరు చెప్పడం మనం మంచివాళ్ళమా? మంచివాళ్ళమేనా? అయినా మనకి ఏం రాకూడదు, మనం మంచివాళ్ళం కాకపోతే మాకు కష్టాలు రాకూడదు, మేము ఎన్ని తప్పులు చేసి మమ్మల్ని ఏం అనకూడదు. మేము పిల్లలు తాగుతున్నారు, చిన్నప్పుడే ఏం చేస్తారు, తాగురా తాగురా మంచిగా నేర్చుకోవాలంట, మళ్ళీ పీకుతారు. మీరు చెప్పండి, తాగంటారా? ఏమంటారు? అర్రా తీసుకుని వాళ్ళు బేకరు ఎరగొట్టిందాకా కాళ్ళు చేతులు ఎరగొడతామా లేదు, రే నీ వయసు ఎంతరా, నువ్వు చేసే పని ఏంటరా అని ఎరగొట్టి అక్కడ వేస్తారు. మరి ఏసై కూడా మాట్లాడితే కొట్టడా? అది కొట్టకూడదు, మనం మన పిల్లలు కొట్టవచ్చు. వాళ్ళకి ఒక న్యాయం, మనకు ఒక న్యాయం. మీరు చెప్పండి. ఇప్పుడు మనకి ఇంట్లో ఒక ఏదైనా వస్తుందంటే మనం సరి చేయడానికని జ్ఞాపకం చేసుకోవాలి, కానీ మనకు అయ్యొద్దంట, ఒక దెబ్బగా రాకూడదు, మనం మంచిగా ఉండాలంట. అందుకే వీళ్ళు ఎవరు అంటే ఈ ముండ్ల పదుల్లో ఉన్న వాళ్ళంట. వీళ్ళంతా హ్యాపీగా ఉంటే నువ్వు భక్తికి ఎవడేం చేస్తాడు? భక్తి అవునా కాదా? అన్నీ మంచిగా ఉంటాయి. రోజు వచ్చి మధ్యలో కూర్చోము, రావా మనకి ఏ కష్టాలు తెచ్చి కూర్చోవా మనము, అవునా కాదా? కానీ మనం ఏం కోరుకుంటాము, మా కష్టాలు ఏమి వద్దయ్యా, మాకు బాధలు ఏమి వద్దు, అంత మంచిగా ఉన్నాయి, ఇంటి నిండా డబ్బులు, ఇంటి నిండా బంగారం, ఏంటి పిల్లలు అందరూ మంచిగా ఉండాలి, ఏం పని చేయకూడదు, మంచిగా ఉండాలయ్యా. అది ఎలా సాధ్యమైందా? సాధ్యం కాదు. నువ్వు భూమి మీద ఒక సామెత ఉంది, అమ్మగారింటి దగ్గర, అది నిజమో కాదు నాకు తెలియదు, కానీ అమ్మగారింటి దగ్గర కష్టపడితే అత్తగారింటి దగ్గర ఏమవుతారంట? నిజమేనది? ఏమో అంటే కొంతమంది అంటూ ఉంటారు, అక్కడ కష్టపడితే అది వాస్తవమే, కష్టపడే సుఖం ఖచ్చితంగా ఉండేది. కొంతమంది జీవితాలు జరుగుతాయి, చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు తల్లింటి దగ్గర, ఆ ఇంటికాడ రాగానే సుఖపడే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ గారాబుగా వాళ్ళు అక్కడికి వెళ్ళాక తోముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. అంటే వాస్తవాలు మనకు పూర్తిగా తెలియదు, కానీ కష్టం తర్వాత సుఖం ఉండేది అన్నది మాత్రం వాస్తవం. సుఖం తర్వాత కష్టం ఉండేది అన్నది కూడా వాస్తవమే. సుఖ దుఃఖాలు అన్నాడు, కష్ట సుఖాలు అన్నాడు. అంటే కష్టం తర్వాత సుఖము, సుఖం తర్వాత కష్టం. ఇది జీవిత కాలం, బ్రతుకున్నంత కాలం ఉండిద్దంట మనిషి జీవితంలో. సుఖపడాలి, కష్టపడాలి, కష్టం ఉండాలి, నష్టం ఉండాలి, సంతోషం ఉండాలి, ఆడవటం ఉండాలి. ఎప్పుడు నవ్వుతూ ఉంటే కూడా ఈ బాధ తెలియదు. ఇప్పుడు మనం ఉన్నాం, అన్నిటికీ ఆటుకోటి, కష్టాలకి, సుఖాలకి, నష్టాలకి అన్నిటికీ అలవాటు పడ్డాం. ఇంకా ఏది వచ్చినా మనం బాధపడతామా, భయపడతామా, ఏడవడానికి ఇబ్బంది పడతామా? ఇబ్బంది పడలేదు, కానీ మేము అన్నింటిలోంచి వచ్చామయ్యా అన్నారు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఫలించాలంటే ఏం చేయాలి చెప్పండి? వాక్యాన్ని దృష్టి పెట్టి వింటే నీకు గ్రహిస్తాం, దృష్టి పెట్టకపోతే నీకు అర్థము కాదు. రెండవది, నువ్వు వాక్యం వినేటప్పుడు ఈ కఠిన మనసు చేసుకొని, అసూయలు తెచ్చుకొని, ఈ పక్కలని ప్రతి జాలి లేకుండా, కరుణ లేకుండా వాక్యం వింటే నీలో వాక్యం రాదు, నువ్వు ఓడిపోతావు, ఫలించలేవు. మూడవది, ముళ్ళు అని చెప్పాను. ముళ్ళు అంటే దేవుని కొరకు నిలబడాలి. ముళ్ళు అంటే ఏంటి? దేవుని కొరకు నిలబడాలి అంటే ఏది వచ్చినా నిలబడే ఆ మనస్సు నీకు ఉండాలి. శ్రమ రాగానే వదిలిపెట్టడము, కష్టం రాగానే వదిలిపెట్టడం కాదు, కానీ కష్టంలో కూడా శ్రమలో కూడా దేవుని కొరకు నిలబడితేనంట నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వాళ్ళు చెప్పండి, ఏమర్థమైంది చెబితే నామేనంట. ఏమర్థమైంది? వాక్యం ఎందుకు మనకు అర్థం కావట్లేదు, లేదా ఎందుకు ఫలించట్లేదు? నేను చెప్పాను ఎందుకు ఫలించట్లేదు అన్నాను. మీరు వాక్యం మీద దృష్టి పెట్టట్లేదు, శ్రద్ధ పెట్టట్లేదు, జాగ్రత్తగా వింటలేదు, కనుకనే మీకు వాక్యము అర్థం కావట్లేదు, గ్రహించలేకపోతున్నారు. అక్కడ తప్పు సరి చేసుకోవాలి. రెండోది,
వాక్యం వినేటప్పుడు మీరు ఇంటికా నుంచే ఒక మూట తెచ్చుకొని లోపల పెట్టుకొని, అంటే కఠినమైన మనసు కలిగి కోపంతో, ద్వేషముతో, పగలతో, ప్రతి రగులుతూ ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. నేను ఎంత మంచి మాట చెప్పినా దానిలో ఒకటి నిష్ప్రయోజనం అయిపోయింది. అవి తీసేసుకుంటేనే వాక్యంలో ఒకటి అప్పుడు మాకు ఫలిస్తాం. మూడవది, ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కొరకు నిలబడాలి. అప్పుడు మాత్రం ఫలిస్తాం. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించిన కాక ఆమె ప్రార్థన చేస్తాం.